Mukunda Dandana sale. Flat 15% off on VA gold jewelry. Flat 20% off on VA silver jewelry. ఏంటి సతీష్ ఇంకా దాని లవర్ రాలేదే? తప్పకుండా దాన్ని చూడటానికి వస్తాడు. ఇవాళ తెలుస్తుంది వాడెవడో. నీ కోసం ఎంతసేపు వెయిట్ చేసేది? మా వీరభద్ర ఉన్న చెల్లెలు లవ్ చేస్తా. తను నాకు కాబోయే భార్య. ఇది ఎప్పుడో నిశ్చయం అయిపోయిందిరా. తనకి నువ్వు రైలేస్తావా? ఏంటి సౌండ్ వస్తుంది? ఎంతో ధైర్యం ఉంటే మా అన్న వీరభద్రరావు చెల్లెల్ని వీళ్ళు లవ్ చేస్తాడు. అయ్యయ్యో, నేను కొరియర్ బాయ్ నండి, కవర్ ఇవ్వడానికి వచ్చానండి. ఏమే, నువ్వు లవ్ చేస్తున్నావని ఈ ఇంటికి వచ్చే పేపర్ వాడు, పాలవాడు, పోస్టులు వాడు అందరూ తనులు తినాలా? నీ లవ్వర్ ఎవరో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? చెప్పవే, నువ్వు చెప్తావా నేను చెప్పరా? నువ్వే చెప్పే. చెప్తా. ఆయన అడ్రస్ రాసుకో. నువ్వు రాసుకో. రాసుకోరా. రాసుకోరా. నంబర్ 4 శివ టవర్, రామరాజు నగర్, గాంధీపురం. వాడి పేరు చెప్పే. ఈశ్వర్. రండ్రా, వాడి అంతు చూడాలి. అక్క ఏంటక్క ఇంకెవరి పేరు చెప్పేశావు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రౌడీని రౌడీ చేతే అంతం చేయాలి. యాక్షన్ బ్లాక్ అని తెలుస్తోంది, కానీ లీడ్ ఏమిటో రీజన్ ఏమిటో తెలిస్తేనే కదా నాకు మూడొచ్చేది. రేయ్, నీకు మూడు రప్పించడమే మా పనా? రే చెప్పి కొట్టండ్రా, మిమ్మల్ని చూస్తుంటే కామెడీ రౌడీలా ఉన్నాను. కామెడీ రౌడీలా? నిజం రౌడీలోనా మేము? ఇలా చూడండి, నేను గొడవల్లో తలదూర్చకూడదని 3000 పెట్టి మా అమ్మ ఈ రోజే ఈ తాయిత్రి కట్టించింది. దీన్ని ఒక్కరోజైనా ఉండనివ్వంటరా? సరే, ఓ పని చేయండి, ఇవాళకి వెళ్ళి రేపు రండి. నువ్వేమన్నా రాముడివా? ఇవాళ వెళ్ళి రేపు రమ్మంటున్నావు? మళ్ళీ మొదలెట్టేశాడ్రా యాక్షన్ బ్లాక్ నే. ఇప్పుడు నీకు ఇది అవసరమారా? మూసేయి, నీకు పందిరేసేస్తారు. రాముణ్ణి కాదు, ఆయన శిష్యుడికి శిష్యుణ్ణిరా. నేను ఇలాగే లైవ్ టెలికాస్ట్ చేసేద్దామా? సిగ్గులేదు.
ఏంటిది ఉమ్? ఏయ్, ఫైటే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైనా ఫైట్ కి లీడ్ ఏమిటో చెప్పరా చెప్పరా. వీరభద్రం చెల్లెల్ని నాకు ఖాయం చేశారు. ఆ అమ్మాయిని మీరు లవ్ చేస్తున్నారటగా? ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి తరఫు వాళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడా? ఏయ్, నేను లవ్ చేశానా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? లేదు, మరెందుకు లవ్ గివ్వు అంటూ రౌడీని పంపించావు? ఊరికే. ఊరికేనా? అంటే నేను గొడవ పడ్డం నీకు టైం పాసా? కుట్టనట్ట పడ్డు. నన్ను క్షమించన్నయ్యా. ఆ? అన్నయ్య? అవునన్నయ్య, నేను ఒక ఆయన లవ్ చేశాను. కానీ మా అన్న ఒక రౌడీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. ఆ రౌడీకి నేను ప్రేమించిన వాడు దొరుకుంటే ఈ పాటికి చంపేసేవారు. ఆయన్ని కాపాడడానికి మీ అడ్రస్ ఇచ్చారు. ఇచ్చారా? ఎవరు? ఎవరదే? ఏయ్, చేసినంత చేసేసి దాక్కుంటావా? నాతోనే అట్లా? నువ్వేగా చెప్పావు పబ్లిక్ సర్వెంట్ అని, అందుకే నీకు సోషల్ వర్క్ ఇచ్చాను. సరే సరే, ఇప్పుడు వెళ్ళవని సక్సెస్ చేయి. దీనికోసమేం కాదులే గాని నువ్వు చెప్పమ్మా, నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? అవునన్నయ్య, ఎలాగైనా మీరే మా ఇద్దరిని కలపాలి. దిగులు పడకమ్మా, రేపు నీకు అతనికి పెళ్లి, ఒక విఐపి సమక్షంలో. ఎవర్రా నువ్వు? పెళ్లి కొడుకు ఫ్రెండ్. పెళ్లి కూతురికి ఫ్రెండ్ అని. బాబు, తాళి కట్టు. ఏంటయ్యా నన్నే తెరిపిస్తావు? ఇక్కడ ఆయనే పంతులు, మంత్రాలు చదువుతున్నాడు. భయపడకూడదు, తాళి కట్టు. ఆపరా! రేయ్, రేయ్, రేయ్! రేయ్, నా చెల్లెలికి పెళ్లి చేయడానికి నువ్వెవడురా? ఇప్పుడు నీ చెల్లెలకి నేనే అన్నయ్య. రేయ్, ఈ వీరభద్రం నీకు స్పాట్ పెట్టాడు రా. నిన్ను నరికి పోగులు పెడతాను. రేయ్, నీ బెదిరింపులన్నీ ఇంకెవరితోనైనా పెట్టుకో, నాతో పెట్టుకున్నావు నరికేస్తా. రేయ్, పీక తెగ్గొస్తా. రేయ్, 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 ఆగరా! రేయ్, బయటకు వచ్చి- రారా, ఏంటమ్మా? నువ్వెవరికి పెళ్లి చేయించావో తెలుసా? 5-6 హత్యలు చేసి 10-15 సంవత్సరాలుగా జైల్లో ఉంటున్న వాడి చెల్లెలు పెళ్లి చేయించావు. పట్ట పగలు మార్కెట్ లో ఇద్దరిని పట్టుకుని నరికేయడం నేను నా కళ్ళారా చూశానా. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు బయటకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి, మా ఇద్దరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? తనకి పెళ్లి అయిపోయింది కదా, వచ్చి చెల్లెల్ని చంపుకుంటాడా? వదిలేయమ్మా. ఇలా అధిక ప్రసంగంగా మాట్లాడడం మంచిది కాదు. ఇక మీద ఎలాంటి గొడవలకి పోనని నా మీద ఒట్టేయ్. ఏంటమ్మా దీనిపై ఒట్టేయమంటావు? నా మీద ఒట్టేయ్. అరే అమ్మా, ఒట్టేయరా, అరే నేను అమ్మా, చెప్తున్నానుగా, నా మీద ఒట్టేయ్. వదిలేయమ్మా. అన్నయ్య, ఈ విషయంలో నేను అమ్మ పక్షమే. నీ తోడబుట్టిందని నా గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఎవడో రౌడీ గారి చెల్లెలకి పెళ్లి చేసి పెట్టావు. ఇలా చూడమ్మా, అన్నయ్యకి నీకంటే నా మీదే ప్రేమ ఎక్కువ. ఇక మీద అనవసరంగా ఎలాంటి గొడవల్లోనూ తలదొచ్చునని ఈ తల మీద చెయ్యేసి ఒట్టేసేసావు. దీన్ని మీరు ఇంకెవరినైనా కొట్టావనుకో, ఈ తలకే ప్రమాదం. ఇన్నాళ్ళకి నువ్వు నా కూతురుగాను, మీ అన్నయ్యకి చెల్లెలుగాను మాట్లాడేవే. ఇలా చూడరా, నువ్వు నీ చెల్లెల మీద ఒట్టేశావు. ఇక మీద గొడవల జోలికి వెళ్ళావో దీనికే ప్రమాదం. జాగ్రత్త. భోజనానికి రండి. ఈ గాడిద బుద్ధుందా నీకు? నా గురించి నీకు తెలుసు కదా. రేపు ఇలాగే ఇంకెవరైనా పట్టుకుని చావు కొట్టాను అనుకో, అప్పుడు నీకేగా ప్రమాదం. ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఒట్టేసింది నా తల మీద కాదు. ఏంటి వాగుతున్నావు? టడడాయ్. ఎవరి తలో. నువ్వింక ఎవరిని కొట్టినా, తిట్టినా, చంపినా ఈ జుట్టు ఎవరికి సొంతమో వాళ్ళకే ప్రమాదం. ఎలా ఉంది? నా మంచి చెల్లెలు. ఏం చేస్తున్నారా అక్కడ? ఒట్టు వేసా మాట అక్క, నువ్వు వెళ్ళి భోంచేయి. పర్వాలేదులే, వెళ్ళక్క.
ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి. ఏ? షుగర్ పేషెంట్. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును. కోడిగుడ్డు ఆయనకి పెట్టకండి. ఏ ఆయనకి గ్యాస్ ట్రబుల్. నయ్యం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవును. ఆయనకి చాప్ పెట్టకండి. ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయ్యం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే, అవునా? ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. ఓహో, అదా విషయం. రేయ్, రేయ్, రేయ్. ఆ? ఏంట్రా నేనేమన్నా వెర్రి వెగలేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాకు తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరా ఇక్కడ కాంట్రాక్టర్? రా, రా. నమస్కారం అండి. ఏంట్రా నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంట ఏదైనా తక్కువైందా? కొట్టే పోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించడం లేదా? రే సుబ్బయ్య, రామయ్య, రండి. రైట్, వడ్డించే వాళ్ళందరూ ఏంటంటే ఏంటి ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. గ్యాస్ వెజిటేరియన్ చాప ఎలా పెట్టను? వెజిటేరియన్ ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే, అందుకే మటన్ ఎట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? రేయ్, షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో. ఏయ్, నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్లో. నీ రూట్ లోనా? అవును, నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి పట్టించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్యగా. చేస్తున్నారు. బాగున్నావా? అన్నా, మూడోసారి మన నియోజకవర్గంలో నిలబడుతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈసారి కూడా నీదే గెలుపు. నార్మల్వయ్యా, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఇప్పుడే నామినేషన్ దాఖలు చేసి వచ్చాడు. ఇంకా ఎవరెవరు నామినేషన్ దాఖలు చేస్తారో తెలీదు, ఎవడు అగ్నిస్ట్ గా నిలబడతాడో తెలీదు. అంతలో పూలమాల గెలుపు ఎమ్మెల్యే అంట. ఛీ! ఈసారెవ్వడు నన్ను ఎదిరించి నిలబడలేడు, నిలబడనివ్వ. అయ్యా నమస్కారం. నమస్కారం. ఇదిగోండి, ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. ఇవ్వండి. అన్న నిల్చొని నువ్వు కూర్చొని ఉంటావా? గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యా. ఏయ్, నెలకు 5 లక్షలు 10 లక్షలు సంపాదించే మా అన్న నిలబడి ఉంటే 5,000 జీతం తీసుకుని నువ్వు కూర్చొని ఉంటావా? లేవయ్యా. ఏయ్, నీకే ఎవరయ్యా చెప్పేది, మీరు? లేవయ్యా. ఏ శంకర్రావు గారు, రౌడీలను తీసుకొచ్చి గొడవ పెడుతున్నారా? ఎవరయ్యా రౌడీలు? మేమంతా కార్యకర్తలు. ఏయ్, లేవయ్యా. అడుగుతున్నానుగా, ఎవరయ్యా మీరు? ఎందుకు గొడవ పెడుతున్నారు? ఎవరయ్యా? రండి. రండయ్యా. ఎవరు మీరంతా? ఏ శంకర్రావు, నువ్వు ఈ ఎలక్షన్ లోని కాదు, ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవురా. నువ్వు ఒక క్రిమినల్. ఏయ్, వాడిని తీసుకెళ్ళిపోండి. నన్ను వదలండియా. నేనేం చేశానయ్యా? నేనేం చేశాను? మా అన్ననే ఎదిరించి నిలబడితే మేము ఊరుకుంటావా? ఎవరి దొంగ వేధవాళ్ళారా? తొందరపడకండి అయ్యా, నా మీద చెయ్యకండి అయ్యా, ఎంక్వైరీ జరిపించండి అయ్యా. సార్, లోపల ఏం జరిగింది? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఏం జరగాలయ్యా? ఇంకేం జరగాలయ్యా? ఇది గాంధీని చంపిన దేశం కదా. ఇందిరాగాంధీని, రాజీవ్ గాంధీని షూట్ చేసి చంపేసిన దేశం కదా. మంచి నాయకుడు అయితే షూట్ చేసి చంపబడాలి, లేదా గంజాయి కేసు, అబీన్ కేసు, రేప్ కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గి చావాలి. వదలండి అయ్యా. ఇక్కడ జరిగిన గొడవకి
ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఖాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు కాలి మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు, సర్వనాశనం అయిపోతాడు అంతే. అన్నా ఈ దెబ్బతో ఆ సీతారామయ్య పని అయిపోయిందన్నా. మీది భలే క్రిమినల్ బ్రెయిన్, అందువల్లే వాడు క్రిమినల్ కేసులో ఇరుక్కుపోయాడు. నాయకుడు అంటే ఎట్లుండాలి? ఇంక నువ్వు మూసేయాలా? మనకి ఓటు మీద ఓటు, వాడికి పోటు మీద పోటు. కరెక్ట్. అన్నకి ఎదురు నిలిచేవాడు ఎవడూ లేడు. పడవయా, ఇంకా నామినేషన్ దాఖలు కారకని టైం ఉంది. ఇంతలో మాల వేస్తానంటే అవమానిస్తావేంటి? థు! అబ్బా! అరగంటలో ఎవ్వడు ఏమీ పీకలేడు. అన్నా ఎవరు? అన్నా మీరు ఏకాగ్రీవం అనుకున్నంత వేస్ట్ అయిపోయిందన్నా. మీకు ఎదురుగా ఒక అనామకుడు నిలబడుతున్నాడన్నా. ఎవడ్రా వాడు? మహామహా రాజకీయ నాయకులే మాతో పెట్టుకుని దిక్కు దివాణం లేకుండా పారిపోయారు. గొట్టంగాడివి నువ్వు మా అన్నయ్య మీద పోటీ చేస్తావా? నువ్వేదో గెలిచేస్తామని మేమేం భయపడ్డం లేదు. నీలాంటి కోన్ కిస్కాగాడు మా అన్నయ్య మీద నిలబడితే అది మా అన్నయ్యకే అవమానం. నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా 3 నిమిషాలే ఉంది. ఈలోగా నువ్వెళ్ళి ఏవీ చేయలేవు. ఏంటి నువ్వు అభ్యర్థివా? ఏ నేను మీకు అభ్యర్థిలా కనబట్టలేదా? రాజకీయ నాయకుల్లో చాలా మంది మేకతోలు కప్పుకున్న పులుల్లో ఉన్నారు. నేను పులితోలు కప్పుకున్న మేకలా ఉన్నాను. పులి పస్తులున్నా గడ్డి తిందు, కానీ ఈ పులి గడ్డే తింటుంది. సార్ మీకు కావాల్సిందల్లా ఎలక్షన్స్ లో అభ్యర్థిగా నిలబడటానికి అవసరమైన డాక్యుమెంట్స్, డిపాజిట్ మనీ అవన్నీ నా దగ్గర ఉన్నాయి. తీసుకోండి. ఒక్క నిమిషమే ఉంది. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. ఇప్పుడే టైం మొదలైందిరా. రే పిచ్చి వెధవాలరా, నామినేషన్ ఫైల్ చేయడానికి వచ్చిన అభ్యర్థిని వదిలేసి తోడుగా వచ్చిన నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? తోడుగా వచ్చావా? మరి అభ్యర్థి ఎవర్రా? రేయ్ అక్కడ చూడు. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఈ ఈశ్వరి గారిని నమ్మి ఎలక్షన్స్ లో నిల్చున్నారు. అమ్మా ఈశ్వరి, నువ్వే నన్ను గట్టెక్కించాలి. ఓం శక్తి. పరాశక్తి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అయ్యో కనబడితే నరికేస్తాడే. అన్నా ఏంటన్నా మీరు చెప్పులు వదులుతున్నారు? ఎరా వెర్రి పప్ప, ఎవరైనా చెప్పులతో గుడి లోపలికి వెళ్తారా? ఆహా, గుళ్ళోకి తమరే వచ్చినప్పుడు చెప్పులు రాకూడదా? రైట్, తీయరా కత్తి. ఇవ్వు. ఏంటిది మరి చిన్నపిల్లలాగా? నరకడానికి ముందు ఒకసారి అటు చూడండి. ఓ మరి ఇటు టర్నింగ్ ఇచ్చుకోండి. చుట్టూ జనం ఉన్నారు. పట్టపగలో ఇంతమంది ముందు గుడివాకిట్లో నన్ను పట్టుకుని నరికితే ఎవడైనా మీకు ఓటేసేది? మీకు ఓటు ముఖ్యమా, నా చావు ముఖ్యమా? సరే మీ ఇష్టం, వేసేయండి. అరే వేసేయడన్నా. ఎలక్షన్లు అయ్యేంత వరకే వెళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఆగండి, ఏమైందని? చూడు ఈశ్వర్, నామినేషన్ దాఖలు చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాను.
ముందు ముందు మనల్ని ఉప్పు పాత్రేసి ఎలా ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఎలా ఉంటున్నారో తెలియట్లా. అందువల్లే వీళ్ళకి విగ్రహాలు పెడుతున్నట్టుగా ఉంది. వాళ్ళ సంగతి అటుంచి వెనక్కి తిరిగి చూడు, అమ్మ ఎలా నుంచుందో. ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. అమ్మా అన్నపూర్ణ, చూసిన నాకే కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. కన్న తల్లివి నీకెలా ఉండుంటుంది? ఆ దుర్మార్గుడు కోపంలో కత్తితో వేటేసుంటే నీ బిడ్డ అన్యాయంగా చచ్చిపోయేవాడమ్మా. అన్నపూర్ణమ్మ, నేను మాట చెప్తాను వింటారా? చెప్పండి. నా చెల్లెలి కూతురు సీతాలక్ష్మి మీకు తెలుసు కదా. దాని మొగుడు రోజు తాగొచ్చి దాన్ని తిట్టడం, గొడ్డును బాదినట్టు బాధడం, అలా నానా చిత్రహింసలు భరిస్తూ చస్తూ బతికేది. ఓ రోజు చచ్చిపోవాలని నిర్ణయించుకుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్లి కలిసి వచ్చారు. ఆ స్వామీజీని చూసిన తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. కేవలం 1 నెల. అరే సీతాలక్ష్మి మొగుడు ఇతనేనా అని ఈ ఏరియా వాళ్ళంతా పొగడ్డం మొదలెట్టారు. మీరు కూడా ఒకసారి ఆ స్వామీజీని కలిసి రండి. మీ అబ్బాయి మారతాడు, మీకు మనశాంతి లభిస్తుంది. ఆ స్వామీజీ పేరు? గురూజీ. ఎక్కడుంటారు? శ్రీశైలంలో ఉంటారు. ఇప్పుడెందుకు మా ఉన్నటువంటి శ్రీశైలం రమ్మంటున్నావు? తిరుపతికి వెళ్ళొచ్చాడు, కాళహస్తికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు ఉన్న బలంగా శ్రీశైలం రమ్మంటే ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్థయాత్రలు ఎందుకు? ఉన్న ఊళ్ళో తిరగడమే కుదరట్లేదు. నోరు వేయండిరా. రేయ్, ఏమైందిరా? నువ్వు పద, ఇప్పుడు వెళ్ళి రేపు సాయంత్రానికి వచ్చేద్దాం. పద. అమ్మా, నేను చెప్పేది కాస్త కూర్చోవయ్యా, నీ మానం నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను నమ్మకనే ఎన్నికల్లో నిలబడ్డాను. నువ్వు మీ అమ్మ మాట విని శ్రీశైలం వెళ్తే నేను బొచ్చి పట్టుకొని హిమాలయాలకు పోవాల్సిందే. కొంతమంది మనశ్శాంతి కోసం హిమాలయాలకు వెళ్తారు, వీడు శాశ్వతంగా హిమాలయాలకు వెళ్తాడు. సొంత దొరికితే చాలు నన్ను పంపించేయాలని చూస్తున్నావు. నువ్వే ముంచెట్టున్నావు. ఇలా చూడు ఈశ్వర్, ఎలక్షన్ పనులు చాలా ఉన్నాయి, నువ్వు బయలుదేరు. అవును గురు, పోదాం పద. ఆగరా. కన్న తల్లి కంటే నీకు వీళ్ళు ముఖ్యం. అలా మొదలెట్టారా బాబు? అమ్మా, ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? ఇలా చూడమ్మా, ఎలక్షన్ అయ్యేంత వరకు నన్ను వదిలేసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తాను, సరేనా? రండి. అయ్యలారా, అమ్మలారా, పులిని ఎదిరించి పిల్ల, ఏనుగుని ఎదిరించి ఎలుక, గుర్రాన్ని ఎదిరించి గాడిద, నెమలిని ఎదిరించి నల్ల. విషయానికి రావయ్యా. ఎవరు అదే నోరు మూసి కూర్చో. నెమలి పురి విప్పుతుంది, మరి నల్లి అన్న మన నియోజకవర్గంలో నిలబడడానికి ఉన్న ఒక ఇంటిని అమ్మేశారు. అన్నని ఎదిరించి నిలబడుతున్నాడే ఆ డుబాకోరు, వాడే అమ్ముతాడురా. ఆ జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, బఠానీలే జంతికలే. ఏందన్నా అభ్యర్థి బఠానీలు అమ్ముతున్నాడా? జంతికల బఠానీలు, జంతికల బఠానీలు, జంతికల బఠానీలే జంతికల బఠానీలే. బఠానీల మేము నిలబెట్టాడు. ఆ ఈశ్వర్ గాడు ఎంత మెంటల్. అన్నయ్య, వేడి వేడి అటు చూడు. కాఫీ 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 సొంటి కాఫీ 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 సొంటి కాఫీ 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 బఠానీలు, బఠానీలు బాబా, బఠానీలు, బఠానీలే. కాఫీ 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 సొంటి కాఫీ సొంటి కాఫీ కాఫీ కాఫీ. మీరు బఠానీలు అమ్మచ్చు, సొంటి కాపీ అమ్మచ్చు, కానీ మా అన్న ఉన్న ఒక్క తోటని అమ్మేసి ఎన్నికల్లో నిలబడ్డారు. రేపు మా అన్న ఏర్పాటు చేసిన డాన్స్ చూసి మీరు అదిరిపోతారు. టీచర్ నమస్కారం, ఓటేసేయండి. నమస్తే టీచర్, మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను, మర్చిపోకుండా ఓటేసేయండి. స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు. ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు? రాయ్, తలుపులేసేంట్రా. ఏమే, నువ్వు వేసే ఒక్క ఓటుకి నేను మొత్తం సాధించినవని చెప్పాలా? చెప్తా, లిస్ట్ రాసుకో. 16 కొంపలు కూల్చాను, 10-15 హత్యలు చేశాను, ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను, 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను. ఇందులో దెబ్బతిన్న వాళ్ళు 200 మంది, ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని. ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన. ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో. నన్నడిగేవనుకో, మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా. తప్పకుండా నాకే ఓటేస్తుంది, మర్చిపోకండి. మర్చిపోకూడదు. మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే, అందరూ బాగా అలసిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి. అన్నయ్య, మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం. అందులో 3 లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి.
కానీ వాళ్ళింతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు. అది మాత్రమే కాదన్నా, మన పేరు లేని గోడే లేదు. వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు. ఇంకా నువ్వు మాట్లాడకూడదు. అయ్యా, మీరు వెళ్ళని సందు లేదు, దూరని ఇల్లు లేదు, చూడని మనిషి లేడు, అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు. అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు? రేయ్, ఏమన్నా రే అంటావు? రేయ్, అయ్యా, మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి? ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా. పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను. ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే. అన్నా అన్నా, తెల్లదోనే బాంబు వేసేసారన్నా. అంతా అయిపోయింది, కొంప మునిగిపోయింది. మీరు ఓడిపోవడం ఖాయమన్నా. రేయ్, ఏంట్రా వాగుతున్నా? నేనేం వాగట్లేదన్నా, ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది. వెళ్ళండి అన్నా, వెళ్ళి టీవీ చూడండి. ఇకపైనే అసలు పని మొదలవుతుంది. రేయ్, ఏంటే మొగుడికి లుక్కులు ఇస్తున్నా? పోవే. ఏ కాంట్రాక్టర్, చెప్పన్నా. వీళ్ళంతా ఎవరో తెలుసా? తెలీదన్నా. ఇదిగో ఇక్కడ నించున్నారే పబ్లిక్. వీళ్ళ అమ్మ, బాబు, అక్క, చెల్లెలు, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, బావలు, మరదళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా. వీళ్లతో రోడ్డు వేయించు. జరా, ఏ ఒక్కరు నోరు ఆ రోజు తెరిచినా మీటింగ్ లో బఠానీలు అమ్ముకునే వాళ్ళంతా మెంట్లుగాళ్ళన్నా. ఇప్పుడు చూసావా, అయ్యగారి భాగవతం ఊరంతా తెలిసిపోయింది. అంతా ఈ టీవీ వల్లేరా? ఏయ్! ఎమ్మెల్యే రే రాజు, అన్నయ్య, ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు. నేలమట్టం చేసేయండి. అలాగే అన్నయ్య. రేయ్, రండ్రా. త్రిశూలం టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్. అలాంటయ్యా, ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం. నేను నిఘాసైన వాణ్ణయ్యా. ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను. నా కడుపు రగులుతోందయ్యా. నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు, నాశనం అయిపోతాడు. అన్నయ్య, లైవ్ లో చూపించి పరువు తీసుకున్నాడు రా. ఏం పీకుతున్నావు అక్కడ? అడ్రస్ మార్చేశాడు అన్నయ్య, వెతుకుతున్నాను. వెతికి పట్టుకుని వెళ్ళేయండి రా. క్షమించండి, త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది. ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకే వీళ్ళది ఓటు. అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్. ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు. ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు. ఇంకా ఏం చేస్తున్నావురా? అన్నయ్య, అడ్రస్ మళ్ళీ మార్చేశాడు. ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను, అందగత్తెలు 10 మందిని దుర్మార్గుడా. మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా. తను కేవలం తీగలాగితే దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు. కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మూసుకో. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే. పాత అడ్రస్ కే. త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రండి పెడదాం. ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటారా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో అర్థం చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో బట్ట చూస్తా ఉండవు, పేరు తక్కువయ్యా. మూర్తి గారిని వదలమన్నా. రేయ్, వాడిని వదిలేంట్రా. రేయ్, మీకే చెప్పేది. శంకర్ని వదలమనరా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమనరా. రేయ్, వాడిని వదలంట్రా. వదలంట్రా. రేయ్, నువ్వు ముందా ఈశ్వరుని వదలరా. వారికే చూస్తావేంట్రా? వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య, ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తారా? నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా. ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. పోరా. మేము గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. రేయ్, ఇచ్చిన బిల్డప్ చాలరా, డోర్ మూసుకుని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు? వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు?
శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8,000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం. ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచామన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25,000 ఓట్లన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా, వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వరి రాయ్? ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కురండి రావండి. మీనా మీనా ఏంటన్నపూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు. ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడు అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో వెళ్తాను. దానికి ఇంతగా అడగాల, కావాల్సినంత సేపు ఉండు. ఏంటో ఎక్కడ ఉన్నావు? నాతో బయలుదేరు. ఎక్కడికి? ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావుగా. అన్నాను, అందుకని ఇలా ఉన్న నువ్వు ఇంకేం మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పోదాం. పోనీ.